boss, where are we now? We arrived to Bamboo Forest Park. ఫస్ట్ అదే బేసిక్గా దీని గురించి పెద్దగా నేనేం తెలుసుకోలేదు, ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. ఫొటోస్లో మాత్రం చాలా బాగుంది. హోప్ అలా ఉంటే చాలు. ఇట్స్ జస్ట్ ఎ పార్క్ కానీ బట్ చాలా బాగుంది. ఏ సిటీలోనూ ఎక్కడ నేను వితౌట్ వెహికల్ సౌండ్ నేను చూడలేదు. లైక్ మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళినా, నేను మూనార్లో కూడా కాస్త కోస్త వెహికల్స్ అటు ఇటు తిరుగుతున్నాయి. మేబీ దిస్ ఇస్ సీజన్ కాదేమో ఇక్కడ వాయనాడ్కి. ఇక్కడ మాత్రం నాయిస్ అనేది లేదు, వెహికల్ నాయిస్ అసలు లేదు. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడడం మానేస్తే ఇట్స్ ఓన్లీ బర్డ్ సౌండ్ అంతే. చిన్న లేక్లే ఉందా. చాలా న్యూగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. కేరళ ఈజ్ గుడ్ ఫర్ నేచర్ లవర్స్. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. కేరళలో ఇన్ని బ్యాంబూస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నువ్వు అటు సైడ్ చూడు, లిటరల్లీ చాలా బుషెస్ అలా ఉన్నాయి బ్యాంబూస్ అన్నీ. బ్యాంబూస్ గట్టిగా ఎలా ఉంది మొత్తం. బేసిక్గా ఇక్కడ మనం మైక్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నాయిసే లేదు ముందు. అస్సలు ఏ నాయిస్ లేదు, ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది ఆడియో. నేను ఒక 2 minutes క్యామ్ అలా ఆన్ చేసి వదిలేస్తే ఆ బర్డ్ సౌండ్స్ అన్నీ ఎంత బాగున్నాయో. బాగుందో వర్షంలో బయట వెదర్, లిటరలీ మేము ట్రై చేస్తున్నాం క్యాప్చర్ చేయడానికి, ఆ ఫుటేజ్ వస్తుంది. బట్ అదర్ దాన్ దట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. మేము బ్యాంబూ పార్క్లో ఉన్నాము, అక్కడ ఫుల్ వర్షం. లైక్ వచ్చేటప్పుడు అనిపించింది వర్షం పడుతుందని, డేర్ చేసి వచ్చాము. అయినా కానీ ఏం చేస్తాం మనం, ఇంకా మళ్ళీ రేపు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. సో వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. మా ఫేస్లో తెలిసిపోతుంది అనమాట మా టైర్డ్నెస్ అంతా కూడా. ఈ పార్క్లోనే ఎంత బాగుంది, బయట అసలు నాయిస్ లేదు, సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు, ఎంత బాగుందని అంత బాగుంది బయట. ఇట్స్ వర్త్ కమింగ్ హియర్. మొత్తం బ్యాంబూ ఫారెస్ట్ అంతా ఒక చిన్న వాక్ అంతే. లైక్ ఒక సర్కిల్లో మధ్యలో ఒక లేక్ ఉంటుంది. వాడు ఒక 4 things చేయొచ్చు అన్నారు ఇక్కడ. ఏవేంటారా, స్విమ్మింగ్ ఒకటి, పార్క్ లాగా, అండ్ నెక్స్ట్ కెఫే ఏదో ఉందన్న లోపల, ఐఎమ్ నాట్ షూర్. సో ఈ బాబోయ్ జాక్ ఫ్రూట్. యాక్చువల్లీ జాక్ ఫ్రూట్ కోసమే లైక్ ఎలిఫెంట్స్ వస్తున్నాయంట. వన్ థింగ్, ఇంటి దగ్గర సివిలైజేషన్ అంటే లైక్ ఫారెస్ట్లో కాకుండా ఇంటి దగ్గర జాక్ ఫ్రూట్స్ ఉంటే కనుక ఆ స్మెల్కి అవి అట్రాక్ట్ అయ్యి ఎలిఫెంట్స్ హర్డ్ వచ్చేస్తుందంట. రీసెంట్లీ దే హ్యావ్ సీన్ ఇట్. అందుకనే లైక్ దే ఆర్ కాషియస్ నౌ. అవన్నీ చూస్తున్నారు.
జాక్ ఫ్రూట్ ఉందని చెప్పేసి ఎలిఫెంట్స్ వస్తున్నాయి. మొన్న మనకు తెలిసింది. మొన్న మనం షాప్ దగ్గర నుంచి ఉన్నాం కదా, అక్కడ జార్జ్ చెప్పారు. అండ్ మోర్ ఓవర్ దిస్ బ్యాంబూ పార్క్ ఇస్ మోస్ట్లీ ఫర్ ఇన్స్టాగ్రామబుల్ లవర్స్. అంటే ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. ఐ విల్ పోస్ట్ సమ్ ఆఫ్ ద ఫొటోస్ దట్ వీ టుక్. దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఎ వాక్, పార్క్ లాగా బ్యాంబూస్ ఉంటాయి సరౌండెడ్ బై. మొత్తం ఇంత పెద్ద పెద్ద హైట్తో ఉంటాయి బ్యాంబూస్. అది ఎక్కడెక్కడ కోయిల్ ఉంది, ఇందాక చూసాం మనం. కోయిల్ ఐ థింక్ వి మిస్డ్ ఇట్. మనం రావడం చూసి వెళ్ళిపోయి ఉంటుంది. నాకు ఇంకా వినిపిస్తుంది అది. ఐ కెన్ హియర్ ఇట్ బట్ మనకు కనిపిస్తుంది. ఇట్స్ నాట్ విజిబుల్. సమ్వేర్ ఇక్కడెక్కడో ఉంది కోయిల. చంద్రన్న ద మంకీ మ్యాన్. ద పేషెంట్. వీడియోల కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే హీ బికేమ్ పేషెంట్, ఐ బికేమ్ వాయిస్లెస్. ఓపికలు అయిపోయినాయి, టైర్డ్ అయిపోయాం. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ఇంకెళ్ళి పడుకోవటం దీని తర్వాత. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద డే. బాగుంటుంది. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి అడ్వెంచర్స్ చేయడానికి. లొకేషన్స్ ఉన్నాయి, ఓపికలే లేవు. ఓపిక లేదు. మళ్ళీ డ్రైవ్ చేసుకుంటే అలా అంత దూరం జర్నీ లైక్ ఇట్ ఈస్ వెరీ టైరింగ్. మేజర్ ఇష్యూ ఏంటంటే చాలా చాలా లాంగ్ ఉన్నాయి. మనం చెప్పినట్టు ఆల్రెడీ లొకేషన్ ఇంకో లొకేషన్ ఇట్స్ టూ లాంగ్. 1.5 hour ట్రావెల్ చేసి వచ్చాం ఫ్రమ్ బ్యాంబూ ఫారెస్ట్ టు హియర్. టుక్ us 1.5 hour in car. అడ్వెంచర్లు మీద అడ్వెంచర్లు మామూలుగా లేదు ఇక్కడ. వాయనాడులో వాయిచ్చేస్తుంది. డేలో ఒక్కొక్క అడ్వెంచరు అదిరిపోతుంది. ఇక్కడికి వచ్చింది ఏదో నేచర్ చూడడానికి కాదు, ఎగరడానికి గంతులు వేయడానికి కూడా వచ్చాం మేము. అన్నయ్య దక్కబోతున్నాడు నెక్స్ట్. అలా doing this. You want to do and I also want to do. అంతే కదా. If you want to go on this, I'll check from here. It will be adventurous. ఇద్దరిలో ఏం ట్రై పన్నండి అనుకున్నావా? ఖచ్చితంగా. లిటరలీ కార్లో నిద్రపోయి లేచి టీ మ్యూజియంకి వచ్చాం. ఇక్కడ టీ మ్యూజియం అనగానే ఏదో ప్రశాంతంగా ఉండే పని ఏదో చెప్తాడు అనుకున్నాను. మళ్ళీ మొదలేసాడే. మళ్ళీ వేస్తున్నారు ఇటు ఆర్మర్ విత్ హెల్మెట్. ఈసారి నన్ను ఈ ఆర్మర్కే నాకు భయం వేసింది. మళ్ళీ మూడోదా నాలుగోదా ఈ అకౌంట్ కూడా ఎగిరిపోయింది. చాలానే చేసాం ఈసారి. కేరళ గుర్తుండిపోయేలా ఉంది. Easy. Your heart will get into your pants pockets everywhere. Be ready. No, encouraging. Hey, no problem. చంద్రన్ వస్తున్నాడు. చంద్రన్ అది స్టార్. ఓకేనా?
ఇట్స్ ఓకే. டிக்கெட் எடுக்கணும் அனுப்புவீங்களா? நான் வந்து போய் எடுத்துட்டு வந்துடுறேன். வா. తొక్కరా వెళ్ళరా. என்ன இவ்வளோ பேச்சு? ఏం చేస్తున్నారా? ఇంకా వెళ్ళిపోదాం. பரவாயில்ல, நான் டிக்கெட் வாங்கிக்கிறேன். நீ வாங்கி கொடுப்போம். పనులు చెప్పారు. ఏ బాగుంది వెళ్ళు. బాగుంది. Cocoa mainly cultivated in Kerala, Karnataka, Tamil Nadu and Andhra Pradesh. అవునా? This is manual calculator. Looks so good, right? It's calculator. Why only 1306? Finally, we are going to end this day with some good and yummy food. Thank you all. Thanks for watching this video. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.